ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి పరిశుద్ధాత్మ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామం పేరట మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మనకిచ్చినటువంటి ఈ ప్రశస్తమైనటువంటి సమయాన్ని ప్రభు సన్నిధిలో గడపడానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రభు గొప్పవాడు, అధిక శక్తి సంపన్నుడు, సహాయకుడు, అనుదినము మనల్ని కాచి కాపాడేవాడు, అనుదినము మనల్ని సంరక్షించేవాడు. కనుక అందరూ కూడా దయచేసి దేవుని యొక్క చిత్తానుసారంగా పిలువబడినటువంటి వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరు కాబట్టి ప్రతి వారు కూడా దేవుని సన్నిధానానికి వచ్చి ప్రభు అనుగ్రహించేటువంటి ఆ మహిమను, ఆ ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా అనేక మంది ఈ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వాదాలు పొందుతూ ఉన్నారు, మాకు తెలియజేస్తూ ఉన్నారు. దేవుడు వారి జీవితాల్లో అనేకమైన అద్భుతాలు జరిగిస్తూ ఉన్నారు. ప్రభు గొప్పవాడు, ప్రభు అద్భుత కార్యములు చేసేవారు. ఆయన సర్వశక్తి సంపన్నుడు, సర్వమును సృజించినటువంటి దేవుడు. కాబట్టి ఆయన మనకు సహాయకుడిగా ఉండి మనకు కావలసిన మేలులను చేస్తూ, మనలను ఆదరిస్తూ, సంరక్షిస్తూ, కాపాడుచు ఆయన కృపలో మనల్ని బలపరుస్తున్నటువంటి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభు మనల్ని ఈ పునరుత్థాన ఆదివారంలో అత్యధికముగా ఆశీర్వదించి నడిపించాలని దేవుని సేవకుడిగా నేను కోరుకుంటూ ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నా. కాబట్టి ఈ ఆదివారం సమయంలో ఎవరైతే ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో మీ అందరికి కూడా, అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి సహోదర సహోదరులకు అందరికి కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మిమ్మల్ని అందరినీ కూడా ఈ ప్రార్థనా సమయానికి, ఈ ప్రార్థన ఆరాధన కూడికకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలను, మన మనస్సులను, మన యొక్క సమస్తమును ఆయన స్వాధీనం అందించుకొని మన మనసులో ఆయన వాక్యాన్ని స్పష్టంగా తెలియజేసి మనతో మాట్లాడి ఆయన నామ మహిమార్థమై మనము జీవించినట్లుగా సహాయం చేయమని వేడుకుందాం. పరమ తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ సన్నిధానంలోకి వస్తున్నా. అయ్యా, మీ కృప కొరకు వందనాలు. గత వారము మొదలుకొని, గత నెల మొదలుకొని ఈ నెల వరకు మమ్మల్ని క్షేమకరంగా ఉంచినందుకే స్తోత్రములు, బలపరిచినందుకే వందనాలు. ఎన్నో ఆటంకములు, సమస్యలు, ప్రభా, రోగములు, సకల విధమైనటువంటి దురాత్మ సంబంధమైనటువంటి ప్రభా ఆటంకములను అధిగమించడానికి మీ సన్నిధిలో ఈ విధంగా మిమ్మల్ని స్తుతించడానికి మీరు ఇచ్చిన కృప కొరకే వందనాలు తండ్రి. మా జీవితాలను మీకు సమర్పించుకొని మీ చిత్తానుసారంగా మేము జీవించినట్లుగా సహాయం చేయమని, ఆశీర్వదించమని, బలపరచమని, బలమైన మీ ఆత్మ నడిపింపును, గ్రహింపును, మీ ఆత్మ ఐశ్వర్యమును, మీ ఆత్మ సంబంధమైనటువంటి అభిషేకమును హల్లెలూయా యేసుక్రీస్తు వారి నామములో మాకు అనుగ్రహించి మీ నామ మహిమార్థమై జీవించుటకు సహాయం చేయమని ప్రభా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న, వింటున్నటువంటి ప్రతి వారిని మీరు ఆశీర్వదించి మీ నామ మహిమార్థమై ప్రభా, వారు కూడా ప్రభా ఆరోగ్యంగాను, సంతోషంగాను, సమాధానంగాను, నెమ్మదిగాను, సుఖముగాను బ్రతుకున్నట్లుగా వారిని, వారి కుటుంబాలను, వారి బిడ్డలను, వారి ఉద్యోగములను, వ్యాపారములను, చేతి పనులను మీరు ఆశీర్వదించండి, బలపరచండి. బలమైన మీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, మీ ఆత్మ సంబంధమైనటువంటి అభిషేకము పరిశుద్ధాత్మ దేవుడా వారికి అనుగ్రహించి మీ నామ మహిమార్థమై జీవించుటకు సహాయం చేయమని మా ప్రభువును, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామ పేరట మిమ్మల్ని స్తుతించి వేడుకొని ఈ ఆరాధన కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో నా కుమారుడు జాషువా వచ్చి ప్రభు నామాన్ని మహిమపరుస్తూ ప్రభు నామాన్ని స్తుతిస్తాడు.
Praise the Lord. Hallelujah. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. పాట ద్వారా దేవుని నామాన్ని స్తుతిద్దాం. మనసున్న మంచి దేవా, నీ మనసుని నాకు ఇచ్చావనే పాటని పాడుకుందాం.
మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాపై మనిషిగా దిగి వచ్చావా నా మదిని కోవెలగా మలచుకోవయ్యా నా హృదిని రారాజుగా నిలచిపోవయ్యా మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా హల్లెలూయా. ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీడైన కృపయే ఆధారం అనే పాటను పాడుకుంటూ దేవుని నామాన్ని మహింపరచుకుందాం. హల్లెలూయా.
ఎవరైనా ఉన్నారా, హెచ్చటైనా ఉన్నారా అనే పాటను పాడుకుంటూ దేవుని నామాన్ని మహింపరచుకుందాం.
ఇష్టమైనది కావాలి దేవునికి అనే పాటను పాడుకుంటూ దేవుని నామాన్ని మహింపరచుకుందాం. హల్లెలూయా. Celebrate with it.
హల్లెలూయా. మన మధ్యలో ఉన్న శారా వచ్చి కీర్తన గ్రంథము 62వ కీర్తన చదివి వినిపిస్తుంది. Praise the Lord. Psalm 62, confidence in God's presence. God's protection. I will patiently wait for God to save me. I depend on Him alone. He protects and saves me. He is my defender, and I shall never be defeated. How much longer will all of you attack a man who is no stronger than a broken down fence? You only want to bring him down from his place of honor. You take pleasure in lies. You speak words of blessing, but in your heart you curse him. I depend on God alone. I put my hope in Him. He alone protects and saves me. He is my defender, and I shall never be defeated. My salvation and honor depend on God. He is my strong protector. He is my shelter. Trust in God at all times, my people. Tell Him all your troubles, for He is our refuge. Men are like a puff of breath, great and small alike are worthless. Put them on the scales and they weigh nothing. They are lighter than a mere breath. Don't put your trust in violence. Don't hope to gain anything by robbery. Even if your riches increase, don't depend on them. More than once, I have heard God say that power belongs to Him and that His constant love is there. You yourself, O Lord, reward everyone according to his deeds. Amen. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరట మరొకసారి మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రభువు గొప్పవాడు, అధిక శక్తి సంపన్నుడు, ఆయన సహాయకుడు, సర్వకాల సర్వావస్థల యందు మనల్ని నడిపించేటువంటి దేవుడు. ఇంతవరకు పాటల ద్వారా, ఒక ఆరాధన గీతం ద్వారా ప్రభు నామాన్ని మహిమపరిచాం. 62వ కీర్తన నా కుమార్తె చాలా చదివి వినిపించింది. అది ఇంగ్లీష్లో ఉంది కాబట్టి తెలుగులో కూడా నేను చదువుతాను. దయతో జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. 62వ కీర్తన ధ్యానం చేసుకుందాం. దయచేసి గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగానున్నది. 62వ కీర్తన నేను చదువుతున్నాను. దయచేసి అందరూ గమనించండి. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయ దుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే. నేను అంతగా కదిలింపబడను. ఎన్నాళ్ళు మీరు ఒకరిపై పడుదురు? ఒరుగుచున్న గోడను, పడబోవు కంచెను ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయ చూచుదురు. అతని ఔన్నత్యము నుండి అతని పడద్రోయుటకే వారు ఆలోచించుదురు. అబద్ధమాడుట వారికి సంతోషము. వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించుదురు. నా ప్రాణమా, దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము. ఆయన వలననే నీకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయ దుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన నా కోట ఆయనే. నేను కదిలింపబడను. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారము. నా బలమైన ఆశ్రయ దుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఇచ్చుడి.
ఆయన సన్నిధిని మీ హృదయములు కృమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. అల్పులైన వారు వట్టి ఊపిరి అయి ఉన్నారు, ఘనులైన వారు మాయా స్వరూపులు. త్రాసులో వారందరూ తేలిపోవుదురు. వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. బలాత్కారమందు నమ్మిక ఉంచకుడి, దోచుకొనుడి చేత గర్వపడకుడి. ధనము హెచ్చినను దాని లక్ష్య పెట్టకుడి. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను, 2 మారులు ఆ మాట నాకు వినబడెను. ప్రభువా, మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు కాగా కృప చూపుటయు నీది. హల్లెలూయా. ప్రభు తన వినికిడుల ఈ వాక్యమును ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ సహోదరుడైనటువంటి ప్రవక్త అయినటువంటి దైవజనుడైనటువంటి దావీదు, మహారాజు అయినటువంటి దావీదు ఏమంటున్నాడంటే, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగానున్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త. హల్లెలూయా. దావీదు దేవుని నమ్ముకొని దేవుని చిత్తానుసారంగా జీవించడానికి తీర్మానం చేసుకున్నాడు. మహారాజు కాకముందు ఒక గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు, గొర్రెలు కాయచున్నప్పుడు కూడా నేను గొర్రెను మేపుకునేవాడిని కదా, నాతో దేవుడు మాట్లాడతాడా అని ఆలోచించలేదు. ఆ దేవాది దేవుని యొక్క శక్తిని ఎరిగి దేవుని వలనే సమస్త విషయాల్లో రక్షణ దొరుకుతుంది అని, దేవుడు తప్ప మనకు సహాయం చేసేవారు ఎవరు లేరు అని ఆయన యందు పరిపూర్ణమైనటువంటి నమ్మిక ఇచ్చినటువంటి దావీదుని దేవుడు మహారాజును చేశాడు. మహారాజు అయిన తర్వాత కూడా ఆ మహారాజు కాకుండా ఈ లోక సంబంధమైనటువంటి కొంతమంది అడ్డుపడినప్పుడు, కుమారులు లేక కుమార్తె లేక భార్య లేక భార్యని ఇచ్చినటువంటి మేకాలను ఇచ్చినటువంటి మామైనటువంటి సౌలు రాజు, వీళ్ళందరూ కూడా అడ్డుపడ్డారు. దేవుడు అభిషేకించాడు, కానీ మానవులు దేవుని యొక్క అభిషేకాన్ని తిరస్కరించి దావీదుని దేవుడు అభిషేకించినప్పటికీ దేవునిని లెక్క చేయకుండా దావీదుని పాడు చేయాలని చూశారు, చంపాలని చూశారు, తరిమారు, అడవుల గుండా తరిమారు, గుహల్లో దాక్కున్నాడు. రకరకాల పరిస్థితులను దావీదు ఎదుర్కొన్నాడు. ఒక గొర్రెల కాపరి అయినటువంటి దావీదుని ఒక రాజుగా దేవుడు అభిషేకించినప్పుడు ఆ అభిషేకాన్ని తిరస్కరించడానికి ఈ మానవుడు ఎవరు, ఈ కుటుంబ సభ్యులు ఎవరు? దేవుడు ఒక వ్యక్తికి అధికారాన్ని అప్పగించినప్పుడు, దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నప్పుడు మనుషులు దానిని అంగీకరించాలి, మనుషులు దానిని తలవంచాలి దానికి. ఎందుకంటే అధికారం అనేది దేవుని ద్వారా తప్ప, అందుకనే పౌలు అంటాడు, అధికారం అనేది పైనుండి వలన కలిగినది కానీ అది లోక సంబంధమైనది కాదు. ఎందుకంటే భూలోక రాజ్యములన్నీ పరిపాలించు దేవుడు, సర్వలోకమును పరిపాలించు దేవుడు భూలోక రాజ్యములన్నిటిని ఏలును. ఆయన ఎవరికైతే రాజ్యాధికారం ఇవ్వదలుచుకున్నాడో వారికి ఇస్తాడు, ఇచ్చినప్పుడు దాన్ని అంగీకరించాలి. కానీ ఇక్కడ దావీదుకి దేవుడు సమూయేలు ద్వారా ఈ లోక సంబంధమైనటువంటి నూనెతో అభిషేకించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దావీదును అభిషేకించాడు. దావీదు మీదకి బలంగా దిగివచ్చి ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచన విధానం, ప్రజలకు మేలు చేయాలనేటువంటి విధానం కలిగి దావీదు ఉన్నప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి రాజుగా ముద్రపడిపోయినటువంటి సౌలు రాజు దానిని తిరస్కరించి దావీదుని తరమాలని చూచాడు. కానీ దేవుడు ఎవరికైతే అనుకూలంగా ఉన్నాడో, దేవుడు ఎవరినైతే ఈ లోక సంబంధమైనటువంటి అధికారం ఇచ్చి నిలబెడతాడో వారి యొక్క అధికారాన్ని మనము తృణీకరించకూడదని చెప్పి స్పష్టంగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది.
అయితే సౌలు తిరస్కరించాడు. తిరస్కరించిన తర్వాత సౌలు మీదకి దాడి చేయగలడు, సౌలుని చంపగలడు, రకరకాలుగా ఈ అవకాశాలు ఉన్నప్పటికీ కూడా దావీదు ఏమంటున్నాడంటే తనకున్నటువంటి సామర్థ్యాన్ని, తనకున్నటువంటి యుద్ధ నైపుణ్యాన్ని చూసుకోవట్లేదు. కానీ దావీదు చిన్నవాడిగా ఉన్నప్పుడే ఒక ఎలుగుబంటి సింహాన్ని చంపివేసినట్లుగా మనము వాక్యంలో చూస్తాం. అయితే ఏమంటున్నాడంటే దావీదు, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. కొన్నిసార్లు కొన్ని విషయాల్లో మనం మాట్లాడకుండా సైలెంట్గా ఉండడం చాలా మంచిదని కొంతమంది పెద్దలు చెప్తూ ఉంటారు. మౌనమే అన్నిటికీ సమాధానం చెప్తుంది, లేక కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది, అన్ని విషయాలు అవి కుదురుకుంటాయి అని చెప్పి స్పష్టంగా మన పితరులు చెప్తూ ఉంటారు. అయితే ఎన్నాళ్ళు మీరు ఒకరిపై పడుదురు, ఒరుగుచున్న గోడను పడబోగు కంచును ఒకడు పడద్రోయునట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకరిని పడద్రోయ చూచుదురు. ఒక వ్యక్తి ఎదుగుతూ ఉన్నప్పుడు, ఒక వ్యక్తి బాగుపడుతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తిని ఏ విధంగా కిందకి లాగాలి, ఆ వ్యక్తిని ఏ విధంగా పాడు చేయాలన్నటువంటి ఈ దురాత్మ సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వాళ్ళు మన చుట్టూ ఉంటారు. వారిని పట్టించుకోవలసినటువంటి అవసరత లేదు ప్రియ సహోదరి సహోదరులారా. అందుకనే దావీదు అంటాడు, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. వారి క్రియల చొప్పున, చివరి వచనం చూసినప్పుడు వారి క్రియల చొప్పున నీవే వారికి ప్రతిఫలం ఇచ్చుచున్నావు. అంటే వాళ్ళు గుంట తీయబడదంటే ఎవరికైనా హాని చేయాలనుకునే వాడికి కూడా హాని కలుగుతుంది. హాని అనేది ఒకటికే కలగదు, హాని చేయ తలపెట్టినటువంటి వాడికి కూడా హాని కలుగుతుంది. వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించుదురు. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము. ఆయన వలన నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే. నేను కదిలింపబడను. నా రక్షకు, నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. హల్లెలూయా. జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. ఇదే వాక్యాన్ని కంటిన్యూ చేద్దాం. దేవుడు దావీదు పక్షంగా ఉండి దావీదుని ఆశీర్వదించిన రీతిగా ఇంకా అనేక మందిని దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు వాళ్ళకి తోడుగా ఉన్నాడు. దేవుడు వాళ్ళ హృదయ స్థితిని చూచినప్పుడు, వాళ్ళ జీవితాలను గమనించినప్పుడు వాళ్ళు నీతిమంతులుగాను, యథార్థవంతులుగాను, దేవుని చిత్తానుసారంగాను, దేవునికి అనుకూలంగా జీవించే వారిగా ఉన్నారు. దేవుడు మనకి అనుకూలంగా ఉన్నాడు, మనము దేవునికి అనుకూలంగా ఉన్నాము. మనము దేవుని చిత్తానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నామా అనే దాని గురించి నేను గత కొన్ని వారాలుగా మాట్లాడుతూ ఉన్నాను. కాబట్టి ఒక వాక్యము నేను చూపిస్తాను. ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనం. ఆదికాండము 6:8 చూడండి దయచేసి. అయితే నోవాహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడాయెను. నోవాహు వంశావళి ఇదే. చాలు. అయితే నోవాహు, బట్ నోవా ఫౌండ్ ఫేవర్ అండ్ గ్రేస్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద లార్డ్. దేవుని దృష్టిలో, దేవుని చిత్తానుసారంగా, దేవుని యొక్క వాక్యానుసారంగా. ఆ రోజుల్లో వాక్యం లిటరల్ గా వాక్యం లేదు, దేవుడు మాట్లాడేవాడు. ఈ విధంగా మనకి ఆ రోజుల్లో బైబిల్ లేదు, రాయబడలేదు ఇంకా. హల్లెలూయా. గమనించండి, దేవుని దృష్టిలో దేవుని కృప పొందినవాడాయన. బట్ నోవా ఫౌండ్ ఫేవర్ అండ్ గ్రేస్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క కృప పొంది ఉండాలి మానవుడు. దేవుని యొక్క కృప ఎప్పుడు కలుగుతుంది అంటే దేవుని చిత్తానుసారంగా జీవించినప్పుడు. ఏమండి, దేవుని చిత్తానుసారంగా జీవించకపోతే దేవుడు మమ్మల్ని ప్రేమించడు అని మీరు అనుకోవచ్చు. కానీ దేవునిని ప్రేమించిన వారి మీద కూడా ఆయన కృపను కృమ్మరిస్తాడంట. రుజువు నినవే పట్టణం.
ఆ నీతిమంతుల్ని ఏ విధంగా చూశాడో, నోవాహుని ఏ విధంగా చూశాడో, లేక సొదొమ గొమొర్రాని ఏ విధంగా చూశాడో, ఆ రెండు పట్టణాల గురించి మాట్లాడతారు. ఫేవర్ ఆఫ్ గాడ్. దుర్మార్గులైనటువంటి నినవే పట్టణస్థులు దేవుని యొక్క వాక్యము విని, ప్రవక్త ద్వారా ఆ మాట విని తమ జీవితాలను దేవుని పాదాల దగ్గర తీసుకుని వచ్చారు. చూడండి, సొదొమ గొర్రె మనుషులేమో దేవుడా ఎవడు వాడు, దేవుడు ఉంటే మాకు కనబడమను దూతల్ని కూడా వారితో వ్యభిచారం చేయడానికి వాళ్ళు పూనుకున్నటువంటి స్థితి గమనించండి. సొదొమ గొమొర్రా మనుషులు దుష్టులు, దుర్మార్గులు, భయంకరమైనటువంటి వాళ్ళు. ఈ అబ్రహాము తోటి ఈ లోతు ఉన్నప్పుడు లోతు ఆ ప్రాంతాన్ని చూశాడంట. సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని చూసినప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా పచ్చగాను యెహోవా తోట వలె కనబడిందంట. తోట వలె కనబడింది కానీ తోట కాదు, తోట వలె కనబడింది. ఈ ప్రపంచం కూడా ఈ రోజున ప్రజలందరికీ రకరకాలైనటువంటి వ్యాపకాలు పెట్టుకున్నటువంటి వాళ్ళకి టీవీ పెడితే చాలు రకరకాలు, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్, ఇంకా వీటిలన్నిటిలో మనకి ఏది ఇష్టమో దొరుకుతూ ఉంది, కనబడతా ఉంది. ఈ సృజించబడినటువంటి ప్రపంచాన్ని మనిషి చూస్తూ ఉన్నాడు కానీ సృజించినటువంటి దేవుడు ఏ విధమైనటువంటి ప్రణాళిక మన పట్ల కలిగి ఉన్నాడు. సృజించబడినన్ని కూడా మనకు అప్పచెప్పబడ్డాయి. వాటిలో మంచి వాటిని కోరుకునే స్వతంత్రత ఆత్మ కలిగినటువంటి కృపను కూడా దేవుడు మనకిచ్చాడు. కానీ మనిషి సృజించబడినటువంటి వాటి వైపు చూశాడు లోతు వలె. లోతు ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని చూసినప్పుడు యెహోవా తోట వలె కనపడింది కానీ ఆ పట్టణంలో ఉన్న మనుషుల యొక్క స్థితి లోతు గమనించలేకపోయాడు. ఎందుకంటే ఆ పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు దుర్మార్గులైనటువంటి ప్రజలు. వారిని దేవుడు క్షమిస్తూ వచ్చాడు. అబ్రహాము బ్రతుకులాడాడు, అయ్యా నీ కృప, నీ యొక్క కరుణ, నీ జాలి, నీ ప్రేమ అక్కడ ఉన్నటువంటి ప్రజల మీద ఉండదంటే 50 మంది నీతిమంతులు ఉంటే నేను ఆ పట్టణాన్ని నాశనం చేయనంటాడు. 50 మంది కాదు కదా, కనీసం 20 మంది కూడా లేరు అక్కడ. దేవుడంటే భయం లేకుండా, దేవుని చిత్తానుసారంగా కాకుండా మనుషులు కల్పించుకున్నటువంటి వాటిని వాళ్ళు పాటిస్తూ, దేవునిని దూషిస్తూ, దేవుని యొక్క దూతలను కూడా వాళ్ళు పాడు చేయాలనిపించినటువంటి దుర్మార్గమైనటువంటి మనుషులు. ఆలోచన చేయండి. నినవే పట్టణస్థులు కూడా దుర్మార్గులే. నినవే పట్టణస్థులు కూడా భయంకరమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి వారే. కానీ వాళ్ళు ఏం చేశారంటే, ఎప్పుడైతే ప్రవక్త ద్వారా దేవుని యొక్క వాక్కు అక్కడకు వచ్చిందో, హల్లెలూయా, దేవుని యొక్క మాట ప్రవక్త ద్వారా అక్కడ వినబడిందో, వాళ్ళు వెంటనే తమ జీవితాలను దేవునికి సమర్పించుకొని, గోనె పట్టా కట్టుకుని, బూడిద పోసుకొని, ఉపవాసం ఉండి, చంటి బిడ్డలతో సహా దేవుని సన్నిధిలో కూర్చున్నారు. దేవా మమ్మల్ని క్షమించు, మమ్మల్ని కాపాడు, మా మీదకి శిక్ష రాకూడదు, మేము అమాయకులము, అయోగ్యులము, దుర్మార్గులమైపోయి మేము ఇవన్నీ కూడా చేశాము, మా దుర్మార్గాలను క్షమించని చెప్పి వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చారు. సాతాను యొక్క సన్నిధి నుంచి మరలి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు తన సన్నిధిలో ఉన్నటువంటి బిడ్డలను శిక్షించేవాడు కాదు. ఎందుకంటే ఆయన ప్రేమించేవాడు. హల్లెలూయా. ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు. ఆయన ఎవరిని శిక్షించి నాశనం చేయాలని చూసేవాడు కాదు, ప్రేమామయుడు. అందుకనే తన ప్రాణాన్ని లోకానికి ఇవ్వడానికి దిగి వచ్చినటువంటి వాడు. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ మై డియర్ ఫ్రెండ్స్. దేవుడు ఎవరైనా శిక్షించేవాడైతే తనకు తాను శిక్షకు గురి అయ్యేవాడు కాదు. తన శరీరాన్ని, తనకున్నటువంటి సమస్తాన్ని మన కొరకు అర్పించేవాడు కాదు. లోకమంతటిని తయారు చేసి మానవుడికి అధికారం ఇచ్చేవాడు కాదు. గమనించండి, ఒక మాట చెప్తున్నాను. మంచి సుందరమైనటువంటి ఇల్లు ఒక వ్యక్తి కట్టుకున్నాడు. అంతా అయిపోయింది, గృహప్రవేశం చేశారు. గృహప్రవేశం చేసేటప్పుడు నీళ్లు చాలా బాగుందంటే నీకు ఇచ్చేస్తాను తీసుకొని అంటాడా? బాగుందంటే బాగుందా, మంచిది, థ్యాంక్ యూ అంటాడు. కానీ దేవుడు సుందరమైనటువంటి ప్రపంచాన్ని, అందమైన లోకాన్ని
ఆదాము అవ్వల కొరకు ఈ రోజు మనం నివసిస్తున్నటువంటి ఈ భూమిని సమస్తాన్ని ఆయన సృజించి మానవుడికి అప్పగించాడు. ఎవడు అప్పగిస్తారండి ఈ రోజున? చిన్న ఇల్లే, తోటి అన్నదమ్ములే ఆస్తుల కోసం కొట్లాడుకుంటూ ఉన్నారు. చిన్న ఒక గజం స్థలం దగ్గర గజనాథ్ అని చెప్పి పీకులాడుకుంటూ ఉన్నారు. కానీ దేవుడు సమస్తమును మానవుడికి అప్పగించాడు. ఒక్కటి కూడా ఆయన ఉంచుకోలేదు. ఇదంతా నా కంట్రోల్లో ఉంటుంది, నువ్వు నా బానిస అని లేదు. దేవుడు మానవులకు అనుకూలంగా అన్ని చేసుకుంటూ వస్తే మానవుడు దేవుడికి ప్రతికూలంగా మారాడు. దేవుడు మానవుడికి అనుకూలంగా ఉన్నాడు, అన్ని విషయాల్లో అనుకూలంగా ఉన్నాడు. ఏ విషయంలో కూడా దేవుడు మానవుడికి ప్రతికూలంగా లేడు. నువ్వు నన్ను సేవించకపోతే నిన్ను చంపుతా అనేవాడు దేవుడు కాదు. నువ్వు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, నువ్వు నాకు లోబడినా లోబడకపోయినా, నీ కోసము దినమెల్లా నా చేతులు చాపి నేను ఉన్నాను, నా కుమారుడా నా కుమార్తె నా యొద్దకు రమ్మని యేసు ప్రభువారు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనకి అనుకూలంగా దేవుడు ఉన్నాడు, కానీ మనము దేవునికి అనుకూలంగా లేదు. దేవుని చిత్తానుసారంగా జీవించడానికి ఇష్టపడటం లేదు. చూడండి, ఎవడు అన్నం తినేసి లాస్ట్లో ఎంగిలి మెతులు వదిలిచినట్లుగా మన సమయాన్ని కూడా దేవుడికి ఇవ్వడం లేదు. మన సమయం అంతా లోక సంబంధమైన వాటి కొరకు గడుపుతూ ఉన్నాము. ఏదో కొంచెం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు దేవునికి ఇస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుడు అంటే నిజమైనటువంటి భయము భక్తి లేదు. లోక సంబంధమైనటువంటి వాటి కొరకు గంటలు గంటలు గడుపుతున్నారు, కానీ కనీసం ఒక గంట సేపు దేవుని సన్నిధిలో గడుపుతున్నారా? ఒక గంట సేపు దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారా? ఒక గంట సేపు దేవుని యొక్క వాక్యాన్ని పఠిస్తూ ఉన్నారా? గమనించండి, దేవుని యొక్క హృదయం మనకు ఎలా తెలుస్తుంది? దేవుడు మనకు అనుకూలంగా ఉన్నాడని ఎలా తెలుస్తుంది మనకంటే ఆయన వాక్యం చదవడం ద్వారా, ప్రార్థనలో ఆయనతో మాట్లాడడం ద్వారా, ఆయన మనకిచ్చే ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా ఆయనతో గడపకుండా మనం పోగొట్టుకుంటూ ఉన్నాము. ఎందుకంటే ఈ కనబడే ప్రపంచమే ఆశీర్వాదం అనుకుంటాం, కానీ కనబడనటువంటి ఆశీర్వాదాలు ఆయన దగ్గర ఎన్నో ఉన్నాయి. ఆయన మన కొరకు దాచి ఉంచిన ప్రతి ఒక్క ధన నిధిని మనం పొందుకోవడానికి, మన కొరకు సిద్ధం చేసిన క్షమించండి హల్లెలూయా, ఆయన మన కొరకు దాచి ఉంచినటువంటి ప్రతి దానిని మనం పొందుకోవడానికి మనం ఆయన సన్నిధిలో కూర్చుంటే ఆటోమేటిక్గా వస్తూ ఉండే అవన్నీ కూడా ఈ లోక సంబంధంగా ఈ లోక సంబంధంగా మనము ఎన్ని పొందుకున్నా దేవుని యొక్క సన్నిధిని పొందుకోకపోతే ఇవన్నీ కూడా ఒక దినాన మనం వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అలాగే దేవుని మాట వినలేదు కాబట్టి దేవునిని కూడా వదులుకోవలసి వస్తుంది. కానీ దేవుడు మనల్ని వదులుకునేవాడు కాదు. ఏమంటున్నాడు? ఆకాశం అందుండి దేవుడు నోవాహును చూసినప్పుడు నోవాహు దేవునికి అనుకూలంగా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఆయన దేవునికి అనుకూలంగా ఉన్నాడు. దేవుడు అందరికి అనుకూలమే. దేవుడి దగ్గరికి వచ్చేవారిని ఆయన ఎంత మాత్రమో తోసివేసేవాడు కాదు. మనము దేవునికి అనుకూలంగా ఉన్నామా? పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3:12. For the eyes of the Lord are looking favorably upon the righteous, the upright, and his ears are attentive to their prayer, eager to answer. But the fact of the Lord is against those who practice evil. తెలుగులో చదవమ్మా. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి చూడండి, ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి వైపు తిరగడానికి చెవులతో ఎదురు చూస్తున్నాడు. ప్రార్థన ఎంతసేపు చేస్తాం? పడుకునేటప్పుడు ఒక 5 నిమిషాలు, లేచిన తర్వాత చేస్తారు ఏదో తెలియదు. చాలా మంది లేచేటప్పుడు నిద్రమోహంతో లేచి కాఫీ అంటాడు ఒకడు, టీ అంటాడు ఒకడు, లేకపోతే ఇంకోటి ఏదో ఈ కోవిడ్ వల్ల ఏదో రసాయనాలు అంటాడు, లేదా కషాయం అంటాడు. ఇవన్నీ తాగి శరీరాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ శరీరంలో ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మను తృప్తిపరచడానికి ఉదయకాలంలో లేచి బైబిల్ చదివే వాళ్ళే ఎంతమంది, ఉదయకాలంలో లేచి
దేవుని సన్నిధిలో కూర్చున్న వాళ్ళు ఎంతమంది? ఉదయాన్నే ప్రభువుని స్తుతించి నువ్వు బయలుదేరితే ఆ దినమంతా నీకు శుభము కలుగుతుంది. హల్లెలూయా. ఆ రోజున దేవుడు నీకున్న ప్రతి ఆటంకాన్ని తీసివేసి ఆయన్ని త్రోవలను సరళము చేసి నీకు ముందుగా ఆయన సన్నిధిని పంపించి ఆయన దూతలను పంపించి ఆయన నీకు సహాయకుడిగా ఉంటాడు. అది గమనించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే పేతురు అంటాడు, ఆయన చెవులు ఎవరి వైపు తిరుగున్నాయి? వారి ప్రార్థనల వైపు ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడంట. ఆ సమాధానం పొందుకోవడానికి దేవుని దగ్గర మనకు దాచి ఉంచిన ఆ ఐశ్వర్యాన్ని, ఆ సమస్త విధమైనటువంటి ఆ ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి, ప్రార్థన చేయడానికి మనము సిద్ధంగా ఉంటే విని ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లూకాసు వార్త 4వ అధ్యాయము 19వ వచనం. Luke chapter 4 and 19. To proclaim the favorable year of the Lord, that day when salvation and the favor of God around greatly. చూడండి, చదవండి అమ్మ, తెలుగులో చదవండి. ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. మనుషులకు హితవత్సరం, కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, శోధన, భయంకరమైనటువంటి స్థితిలో మునిగిపోయినటువంటి ప్రజలకు ఇదిగో మీకు మేలు జరగబోతా ఉంది, మీరు బాగుపడబోతున్నారు, మీరు ఆశీర్వదించబడబోతున్నారు, ఒక నిరీక్షణ మీకు ఉన్నది అని ప్రకటించడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి దిగి వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము 23వ వచనం దయచేసి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:23. ప్రభువైన యేసు క్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక. క్రీస్తు యేసునందలి నా ప్రేమ మీ అందరితో ఉండును గాక. హల్లెలూయా. ప్రభు యేసునందలి ద గ్రేస్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్, హిస్ అన్మెరిటెడ్ ఫేవర్. దాంట్లో నిబంధన లేదు. ఇక ఆయన ప్రతిదీ కూడా మనకు అనుకూలంగా ఉన్నాడు. ఆయన ప్రతి విషయంలో కూడా మనకు అనుకూలంగా ఉన్నాడు. మనము ఆయనకు అనుకూలంగా ఉన్నామా? హల్లెలూయా. ఇక్కడ ఇంగ్లీష్ లో అన్మెరిటెడ్ ఫేవర్, హిస్ అన్మెరిటెడ్ ఫేవర్, హిస్ స్పిరిచువల్ బ్లెస్సింగ్, హిస్ ప్రొఫౌండ్ మెర్సీ బీ విత్ యు. హల్లెలూయా, హల్లెలూయా. తెలుగులో చాలా సింపుల్ గా రాసేశారు, కానీ ఇంగ్లీష్ లో చాలా చక్కగా అన్నమాట. హిస్ అన్మెరిటెడ్ అండ్ అన్కండిషనల్ లవ్, అన్మెరిటెడ్ ఫేవర్ అంటే నీకు అనుకూలంగానే ఉంటాను, కానీ మధ్యలో అట్టేని చెప్పను. నువ్వు చెయ్యి నా కుమారుడా, నా కుమార్తె, నా చిత్త ప్రకారంగా నువ్వు జీవిస్తూ వెళితే ప్రతిదీ కూడా నీకు అనుకూలంగా మార్చబడుతుంది. ఇక్కడ ఒక విషయం చెప్తాను. ఆ అబ్రహాము గొప్ప ప్రవక్త, గొప్ప దైవజనుడు, దేవుని చేత అభిషేకించబడినటువంటి వాడు. హల్లెలూయా. రాకాబా షేందేరియా. హల్లెలూయా. అటువంటి అబ్రహాము దేవునికి అనుకూలంగా జీవించేటువంటి అబ్రహాము ఒక వేరే దేశం గుండా వెళుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక రాజును చూసి భయపడ్డాడు. ఎందుకంటే ఆ రాజు దుర్మార్గుడు. ఆ రాజు దేవుని ప్రజలకు అన్యాయం చేసేవాడు. ఆ రాజు దేవుని ప్రజలను హింసించేవాడు. దేవుడు అంటే భయం లేనటువంటి వాడు. అటువంటి రాజుకి అబ్రహాము భయపడ్డాడు. కానీ పరమందున్నటువంటి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి దేవాది దేవుడు ఆయనను పిలిచాడని, ఆయనకు తోడుగా ఉన్నాడని మర్చిపోయి అబద్ధం ఆడాడు తన భార్య విషయంలో. ఈమె నా చెల్లెని అడిగినాడు. శారా చాలా అందగత్తె, చాలా సుందరమైంది. ఆమెను తీసుకుని వెళ్ళిపోయాడు రాజు. చెల్లెని చెప్పగా అదే భార్య అని చెప్పి ఉంటే తీసుకుని వెళ్ళేవాడు కాదు. చూడండి, మనుషులు దేవుని యొక్క దేవుడు మనకు అనుకూలంగా ఉన్నాడని కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాడు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడని మర్చిపోతుంటాడు. అబ్రహాం లాగా అబ్రహాం మర్చిపోయాడు.
అబ్రహాము రాజును చూస్తున్నాడు, కానీ రాజులకు రాజు అయినటువంటి ఆకాశమందలి ఉన్నటువంటి దేవుని గమనించలేకపోయాడు. దేవుని అందరి నమ్మకము సన్నగిల్లిపోయింది. ఎందుకంటే దుర్మార్గమే కనబడుతుంది, కానీ దేవుని మంచితనం కనబడక సాతాను యొక్క దుర్మార్గం ముందు దేవుని యొక్క మంచితనం కొన్నిసార్లు మరుగైపోతుంది. కొన్నిసార్లు మనం మర్చిపోతాం. ఎటు చూసినా దుర్మార్గమే. ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో ఈ లోతు వెళ్ళి అక్కడ కూర్చున్నప్పుడు ఎటు చూసినా దుర్మార్గమే కనపడింది, కానీ ఆ దుర్మార్గం నుంచి విడిపించగలిగినటువంటి దేవాది దేవుని వైపు లోతు చూడలేకపోయాడు. గమనించండి, అబ్రహాము బ్రతిమిలాడి దూతల్ని పంపించే వరకు లోతు చూడలేకపోయాడు. లోతు వెళ్ళకూడని ప్రదేశానికి వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. అక్కడ దేవునిని మర్చిపోయేలాగా సాతాను లోతు యొక్క ఆత్మ సంబంధమైనటువంటి నేత్రములను మూసివేశాడు. ఆత్మ సంబంధమైనటువంటి హృదయాన్ని మూసివేశాడు. నీ సహవాసం ఎవరితో ఉండాలంటే దేవునికి సంబంధించినటువంటి ప్రజలతో ఉండాలి. నీ సహవాసం ఎవరితో ఉండాలంటే దేవునితో ఉండాలి. నీ సహవాసం ఎవరితో ఉండాలంటే దేవుని యొక్క వాక్యముతో ఉండాలి. నీ సహవాసం ఎవరితో ఉండాలంటే దేవుని చిత్తానుసారంగా నేను నడిపించగలిగినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ప్రజలతో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ నీ సహవాసము ఆ సొదొమ గొమొర్రా పట్టణంలోని ప్రజలతో ఉంటే ఆ సహవాసము దేవునిని మరిచిపోయేలాగా చేస్తుంది. నిన్ను కూడా దుర్మార్గంలోకి నడిపిస్తుంది. ఆ ప్రజలు జీవించే విధానంలోనికి నువ్వు వెళ్ళిపోతా. ఒక దినాన దేవుడు వచ్చేసరికి సమస్తాన్ని కోల్పోతావు. అబ్రహాము ఆ సహవాసంలో ఆ ప్రజలను చూసి దేవుని యొక్క సహవాసాన్ని మరిచిపోయే స్థితికి వచ్చాడు. ఆ ప్రజలను చూసి భయపడ్డాడు. భయపడినప్పుడు ఆ రాజుని చూసి భయపడినప్పుడు ఆ రాజుని దేవుడు గద్దించాడు. దేవుడు అబ్రహాముకి ఎల్లప్పుడూ అనుకూలంగానే ఉన్నాడు, కానీ అబ్రహాము దేవునికి అనుకూలంగా లేడు ఆ విషయంలో. కానీ దేవుడు మాట్లాడినప్పుడు ఆ రాజు వచ్చి, అయ్యా నువ్వే నా కొరకు ప్రార్థన చేయని చెప్పి అబ్రహాముకు అనుకూలంగా మారాడు. ఆయన వచ్చి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమన్నాడు? అయ్యా నువ్వు నీ దేవుడు గొప్పవాడు, మీ దేవుడు శక్తిమంతుడు, మీ దేవుడు యథార్థవంతుడు. అయ్యా నాకు తెలియక తప్పు చేశాను, నన్ను క్షమించమని దేవుడితో మాట్లాడి వెంటనే వెళ్ళి అతని భార్యను అతనికి అప్పగించి మన ఇద్దరం నిబంధన చేసుకుందాం దేవుని సన్నిధిలో, నువ్వు నా జోలికి రావద్దయ్యా అన్నాడు. అబ్రహాము జోలికి వచ్చాడు. ఎవరు మాట్లాడారు? దేవుడు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ శత్రువులు వెనుకకు మండుతున్న దావీదు అందుకే అంటాడు, దేవుని వలననే నాకు రక్షణ దొరుకుతున్నది. ప్రభువా మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు కాగా కృప చూపుటయు నీది. హల్లెలూయా. ఆ కృపను చూపించాడు. ఆ కృపను అబ్రహాం మీద దేవుడు చూపించాడు, దావీదు మీద దేవుడు చూపించాడు, అబీమెలెకుతో మాట్లాడాడు. దేవుడు మాట్లాడతాడు. మనము దేవుని పక్షంగా ఉండడానికి తీర్మానం చేసుకుంటే, చూడండి మేము దేవుని బిడ్డలమని నువ్వు గవర్నమెంట్లో డిక్లరేషన్ ఇస్తే దేవుడు కూడా నా బిడ్డని చెప్పి నేను ఆశీర్వదిస్తాడు. అంతేగాని ఆ గుళ్ళో ఒక పేరు, బళ్ళో ఒక పేరు, సమాజంలో ఒకలాగా, ఆ దేవుని దగ్గర ఒకలాగా నువ్వు జీవిస్తే కష్టాలు పాలైపోతావు. ఇప్పుడు గవర్నమెంట్ మన ఒక ఆర్డర్ ఇస్తున్నాం. గవర్నమెంట్ ఒక ఆర్డర్. ఆ ఆర్డర్ ఏమిటంటే ఎవరైతే క్రైస్తవులమని చెప్పుకొని ఉన్నారో వాళ్ళందరి లిస్టు బయటకు తీయమని. గమనించండి, క్రైస్తవులు కానీ వాళ్ళని చెప్పుకుంటూ క్రైస్తవులాగా బ్రతుకుతూ రకరకాలుగా జరుగుతుంది లోకంలో. అది మనకు అనవసరం. కాబట్టి ఈ లోకంలో ఎవరైతే నేను ఆయన బిడ్డను ఒప్పుకుంటాడో పరలోకంలో నేను ఒప్పుకుంటాను యేసు ప్రభువారు చెప్పారు. నేను సొంతంగా చెప్పట్లేదు. భూమి మీద నన్ను అంగీకరించినటువంటి వారు, భూలోకములో నన్ను తన ప్రభువుగాను రక్షకునిగాను అంగీకరించామని ఓపెన్గా ఎవరైతే చెప్తారో వారిని ఓపెన్గా పరలోకంలో యేసు ప్రభువారు అంగీకరిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే లోక సంబంధంగా మాత్రం దేవుడొద్దు, లోకంలో నేను దేవుని బిడ్డను కాదు అని చెప్పుకుని ఏదో సీక్రెట్గా నీకున్నటువంటి ప్రాబ్లమ్స్ చూసుకుంటూ
నీకున్నటువంటి అదేదో చూసుకుంటూ పిల్లలకు పెళ్లిళ్ళు కావాను, లేకపోతే ఉద్యోగాలు రావను, లేకపోతే ఇంకేదో రాదను అనుకుంటే ప్రపంచాన్ని సృజించిన దేవుడు నీకు అనుకూలంగా ఉంటే ఈ లోకానికి ఎందుకు భయపడుతున్నావు? అబ్రహాం లాగా ఆ రాజుకి ఎందుకు భయపడ్డా? అబీమెలెకైన రాజుకి ఎందుకు భయపడుతున్నావు? అబీమెలెకు సాతానికి సాదృశ్యంగా ఉంది. అబీమెలెకు మారు మనసు పొందాడు. దేవుడు ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క గర్భాలని మూసివేశాడు. వాళ్ళ దేవతలు ఏం చేయలేకపోయింది, వాళ్ళ దేవుళ్ళు ఏం చేయలేకపోయారు. దేవుడు సర్వశక్తివంతుడు. నువ్వు సర్వశక్తిని నిర్ణయంలో ఉన్నావు, నువ్వు భయపడాల్సిన పని లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనం. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనం. ఆ పట్టణపు వారు యెహోవాను శాంతిపరచుటకును సైన్యములకు అధిపతియగు యెహోవాను వెదకుటకును మనము పోదుము రండి అని చెప్పగా వారు మేమను వద్దుమను. చూడండి, వీళ్ళకి దేవునికి ఉగ్రత రప్పించారు చాలా మంది. దేవునికి ఉగ్రత, the inhabitants of one city will go to another saying, let us go at once to ask the favor of the Lord and seek the Lord of hosts. I will go also. Hallelujah. మీరు దేవుని దగ్గరికి వెళ్తున్నారు, అయ్యా మేము కూడా వస్తాం దేవుని దగ్గరికి. అయ్యా మా స్థితి ఏం బాగలేదు, దేవునికి కోపం తెప్పించే పనులన్నీ మేము చేశాము, ఎన్నాళ్ళు వ్యర్థంగా జీవించాము, ఎన్నాళ్ళు ఈ లోకాన్ని చూస్తున్నాం, కానీ లోకాన్ని సృజించినటువంటి దేవునిని మేము చూడలేకపోయాము. మమ్మల్ని క్షమించండి. ఆ దేవుడిని శాంతిపరిచి, ఆ దేవుడికి నీ బలి లెక్కర్లేదు. శాంతిపరచడం అంటే ఏదో మేకలు కోళ్ళు తీసుకెళ్ళి కోస్తే దేవునికి శాంతి రాదు. ఆయనే నీ కొరకు నా కొరకు ఆయన రక్తాన్ని ఖర్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన దగ్గరకు వెళ్ళి నీ హృదయాన్ని బలియాగముగా ఆయనకు సమర్పిస్తే, ప్రభువా నేను పాపిని, దోషిని, దుర్మార్గునైపోయాను, దుర్మార్గురాలైపోయాను, నా జీవితము నీకు అనుకూలంగా జీవించలేకపోయానని నీ హృదయాంతరంగంలో నుంచి 2 కన్నీటి బొట్లు విడిచి దుఃఖించి ఏడ్చి ఆయన సన్నిధిలో నువ్వు ఒప్పుకుంటే నీ స్థితిని మారుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ప్రజలందరూ అంటారంట, అయ్యా మేము కూడా వస్తాం దేవుని సన్నిధికి. అయ్యా దేవుని సన్నిధికి వచ్చి మా పాపాలను, మా మీద ఉన్న శాపాన్ని తీసివేయమని ఆయన్ని వేడుకుంటామని చెప్పి అక్కడ ప్రజలు మాట్లాడుతున్నారు. ఇంకొక వాక్యం చదివి నేను ముగిస్తాను. రాజులు 2వ గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనం. 13:4. రాజులు 2వ గ్రంథము 13:4. హల్లెలూయా. చూడండి అమ్మ, ఒకసారి చదవండి. అయితే యెహోయాహాజు యెహోవాను వేడుకొనగా యెహోవా సిరియా రాజు చేత బాధ నొందిన ఇశ్రాయేలు వారిని కనికరించి అతని మనవిని అంగీకరించాను. జడ్జి దగ్గరికి వెళ్ళాడు దొంగోడు. ఇక దొంగతనం నేనన్నాడు. జడ్జి గారు ఫస్ట్ టైం కదా అని వదిలేశాడు. మళ్ళీ 2వసారి వాడు దొంగతనం చేశాడు. మళ్ళా వెళ్ళాడు, 2వసారి క్షమించాడు. 3వసారి వెళ్ళాడు, 3వసారి జడ్జి గారు క్షమించలేదు. వాడిని తీసుకెళ్ళి వీడిని చెరసాల్లో వేయండిరా అన్నాడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు యెహోయాహాజు అనే రాజు ప్రార్థన చేశాడు. ఏమన్నాడంట? బట్ జెహోయాహాజ్ sought the favor of the Lord. దేవుని యొక్క కృపను పొందినటువంటి వాడు, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ఆజ్ఞను పొందినటువంటి వాడు వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థించి అతని మనవిని ఆలకించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలు ప్రజలు ఎటువంటి వాడు అంటే, పెడితే పెళ్లి లేకపోతే చావు, పెట్టిన రోజే పెళ్లి, పెట్టకపోతేనే నువ్వు చావురా, నువ్వు మాకు పెట్టట్లేదు అంటారు. ఈ లోక సంబంధంగా చాలా మంది నువ్వు 99 రోజులు భోజనం పెట్టాలి, 1 రోజు పెట్టకపోతే ఏం పెట్టావు నువ్వు అంటారు. కాబట్టి మనుషుల యొక్క దయ లేకపోతే మనుషుల యొక్క
ఏదో మనం దేవుకుంటే మాత్రం నీకు ఇక్కడ ఏమీ దొరకదు. దేవుని దయ నువ్వు పొందాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి అనుకూలంగా నేను జీవిస్తే దేవుడు నిన్ను అందరికీ అనుకూలంగా మారుస్తాడు. అందరినీ నీకు అనుకూలంగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడో? విరోధులకు కూడా సహాయం చేయాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. చూడండి, అనేక రకాలుగా అనేకటువంటి స్థితుల్లో నా జీవితం ఎదుర్కొన్నప్పుడు దేవుడు వాళ్ళకి మేలు చేయమన్నాడు. దేవుని సేవకుడిగా దేవుడు చెప్పినటువంటి మాటను నేను విని వాళ్ళకి మేలు చేశాను. మేలు చేయొచ్చా? చేయగలమా అంటే చేయలేము. కొన్ని మన మానవ సంబంధమైనటువంటి హృదయంతో అయితే చేయలేము మనం, కానీ చెయ్యాలి. దేవుడికి అనుకూలంగా మనం పనిచేయాలి. దేవుని సేవకుడిగా నేను పని చేయాలి. దేవుని బిడ్డలుగా మీరు కూడా దేవునికి అనుకూలంగా పని చేయాలి. నోవాహు దేవునికి ఇష్టడుగా కనబడ్డాడు. దేవునికి అనుకూలంగా కనబడ్డాడు నోవాహు. మనం కనపడుతున్నామా? మన యొక్క హృదయ స్థితి, మన యొక్క హృదయంలో ఉన్నటువంటి ప్రతిదానిని కూడా దేవునికి అనుకూలంగా సజీవమైన బలియాగముగా మనము సమర్పించుకోవాలని ప్రభు సన్నిధిలో దేవుని సేవకుడిగా నేను మనం చేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, దావీదు అంటున్నాడు, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. నువ్వు దేవుని నమ్ముకొని దేవునికి అనుకూలంగా జీవించడానికి, దేవుని చిత్తానుసారంగా జీవించడానికి నువ్వు ప్రయత్నిస్తే అందరినీ దేవుడు నీకు అనుకూలంగా మారుస్తాడు. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృప కలిగిన దేవా, మీ కృప చొప్పున మమ్మల్ని కరుణించి ఎంతవరకు సజీవ లెక్కలో ఉంచున్నందుకే వందనాలు. మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పేరట మీకు అనుకూలంగా జీవించడానికి నోవహు ఏ విధంగా మీకు అనుకూలంగా జీవించాడు. ఒకవేళ మీకు అనుకూలంగా జీవించకపోయినా అందరినీ, అబీమెలెకుని ఏ విధంగా అబ్రహాముతో సంధి చేసుకోవడానికి పంపించారు. ప్రభా, మేము భయపడాల్సిన పని లేదు. అబ్రహాం భయపడ్డాడు. ఈ రాజ్యం భయంకరమైన, ప్రజలు దుర్మార్గులు, రాజు దుర్మార్గుడు అనుకున్నారు. కానీ ఆ దుర్మార్గుడైనటువంటి రాజును కూడా అబ్రహాముకి అనుకూలంగా మీరు మార్చారు. అందుని బట్టి మీకు వందనాలు. మీరు మా పక్షమున ఉండగా మాకు విరోధి ఎవడు లేడు. ఎందుకంటే మీరు మా పక్షంగా పోరాడేవారు, మీరు మాకు ఎల్లప్పుడూ అనుకూలంగా ఉండేవారు. మేమే మీ సన్నిధి విడిచిపెట్టి ఈ లోక సంబంధంగా అనేకమైనటువంటి వ్యాపకాలు వెతుక్కుని వెళ్ళిపోతూ ఉన్నాం. దయతో మన్నించమని వేడుకొనుచున్నాం తండ్రి. మా తండ్రి అయిన దేవా, అబ్రహాముకు తోడుగా ఉన్న దేవా, ఇస్సాకుకు తోడుగా ఉన్న దేవా, యాకోబుని ప్రభా ఇశ్రాయేలుగా మార్చి ఆశీర్వదించిన దేవా, ప్రభా మమ్మల్ని కూడా ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం. కృప చూపించమని వేడుకొనుచున్నాం. మీ కృప మా మీద తరతరములు ఉండనుగాక. మీ ఆశీర్వాదములు మా మీదను, మా ఇరుగు పొరుగు వారి మీదను, ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ బిడ్డల మీదను, ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా, యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించండి అయ్యా. మీ కృప వారి మీద తరతరములు ఉండునుగాక. హల్లెలూయా. మీ కృపలో వారందరూ ఆశీర్వదించబడుదురుగాక. మీ కృప చొప్పున వారు ఎదుగుదురుగాక. వారి హృదయములు మీ తట్టు తిప్పుకొని మీ చిత్తానుసారంగా వారు జీవించినట్లుగా సహాయం చేయమని, ఆశీర్వదించమని మా ప్రభువును, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మిమ్మల్ని స్తుతించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సన్నిధి, ప్రసన్నత అయిన కృప మనందరికీ తోడుగా ఉండి కాచి కాపాడును గాక. ఆమేన్. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. అపవాది క్రియలకు అనంత నాశనము కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ విజయము కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి శుక్రవారం రాత్రి 7 గంటలకు, అదేవిధంగా ప్రతి ఆదివారం ఉదయం
11 గంటలకు ఈ ఆరాధన ఉంటుంది కనుక గమనించి అందరూ కూడా కార్యక్రమాన్ని వీక్షించాలని, అలాగే రావాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్.